బెండకాయ ముక్కలు కోద్దామని తీసుకొచ్చి టేబుల్ దగ్గర పెట్టుకున్నానని బెండకాయ ముక్కలు కోస్తున్నాను. బెండకాయ ముక్కలు కోద్దామని టేబుల్ మీదకి వచ్చి కూర్చున్నాను పళ్ళెం పెట్టుకొని. బెండకాయలన్నీ సన్నగా తరుగుతున్నాను. అన్నీ బాగా లేత బెండకాయలు తెచ్చాడండి, ఒక 1/4 కిలో. సన్నగా కోసి ఫ్రై చేద్దామని బెండకాయ ఫ్రై సన్నగా చక్రాలను కోస్తున్నానండి టేబుల్ మీద కూర్చొని. టక్క శబ్దం వస్తుందండి చాకు బెండకాయ ముక్కలు కోస్తుంటే. సౌండ్ రాకుండా కోద్దామంటే మన ఉల్లగాల మొత్తం కోస్తున్నాను అనమాట. కాయలు సాయంత్రానికి కూడా కావాలి కదా అని 1/4 కిలో బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టా పొద్దున్నే. బాగా ఆరినాక కోసాను అనమాట. అదే ఒక 1/2 గంట పట్టిందండి కొయ్యటం బెండకాయ ముక్కలు. కోసుకోవటం ఆలస్యం, వండుకోవడం తేలిక. కొయ్యటం అయిపోయి బాండి పెట్టుకుంటే పొయ్యి ముట్టుకోవట్లేదు అనమాట లైటర్కి. ఎంతసేపు ముట్టించినా ముట్టుకోలే. మళ్ళీ అగ్గిపెట్టి తీసుకొని అగ్గిపెట్టితో ముట్టించాను అనమాట. పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. బాండి పెట్టి కొంచెం నూనె వేసుకుందామని చెప్పి నూనె తీసుకురాని పోయాను. నూనె వేసాను. నూనె వేసి కొంచెం కాగాలిగా నూనె పచ్చెనగపప్పు వేసానండి కొద్దిగా. పచ్చెనగపప్పు వేసుకొని తర్వాత ఆవాలు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర వేసేసి చిన్నులపాయలు కూడా వేసాను. కొంచెం ఆగిన తర్వాత కరివేపాకు వేద్దాంలేని తిప్పుతున్నాను అనమాట. ఏగిందనమాట తిరగమాత. కరివేపాకు వేసేసాను. కరివేపాకు వేసి కాబట్టి బెండకాయ ముక్కలు కూడా వేసేసాను అనమాట. బెండకాయ ముక్కలు కూడా వేసేసి తిప్పుతున్నాను అనమాట సన్నగా. కొద్దిగా సన్నగా ఎదుగుతూ ఉంటాయి అని సన్నం తగిన మీద పెట్టి తిప్పుకున్నా. పచ్చిగా ఉండేది బాగా దిగుగా. అందుకని ఒక నిమ్మకాయ చెక్క పిండాను అనమాట. జిగురు పోతానికి నిమ్మకాయ చెక్క పిండాను అనమాట. తిప్పుకుంటా ఉన్నాను. ఇంకా అది ఏగేలోపు యువతల పొయ్యి మీద కూడా నీళ్లు పెట్టుకున్నానండి. నేను స్నానం చేద్దామని పెట్టుకొని చిన్నులపాయలు ఒలుచుకుంటున్నాను అనమాట. యువతల పొయ్యి మీద నీళ్లు పెట్టి అవి కూడా చూసుకుంటా పెందలాడి పని అయితే స్నానం చేసి నీళ్ళు పెట్టుకుని అవతలేమో కూర వేసుకొని చూసుకుంటా ఉల్లిపాయలు చిన్నులపాయ గబ్బాలు ఒలుచుకున్నాను అనమాట. పాడైపోయినాయండి చిన్నులపాయలన్నీ. ఎన్ని ఒలిసినా మంచి గబ్బాలు రావట్లేదు. నిలవ ఉండి ఎక్కువ తెచ్చేదాడికి పాడైపోయినాయి అన్నమాట. ఇంకా అట్టాగా మెల్లిగా వచ్చాను చిన్నపాయ గబ్బాలు.
నీళ్ళు తాగుతున్నాయి యువతల పోయి మీద. రోలు శుభ్రం చేసి శుభ్రంగా ఇంకా ఆ చిన్నపాయ గబ్బాలు రోట్లో వేసుకుంటున్నాను అనమాట. మంచి మంచి గబ్బాలన్నీ ఒలిచి బుల్లి రోట్లో వేసుకుంటున్నాను, దంచుకున్నాను. ఆ రోట్లో పచ్చడి కూడా దంచుకోవచ్చు అండి, ఎంత పచ్చడి అయినా దంచుకోవచ్చు. బాగుంది రోలు. ఈ మధ్య ఒంగోలులో కొనుక్కొచ్చాను. జీలకర్ర వేసాను, జీలకర్ర చిన్నపాయలు కొద్దిగా దంచి కొద్దిగా మెత్తబడ్డాయండి, నలిగినాయి. దాంట్లో కొంచెం కారం వేసుకుందాంలని కొంచెం కారం వేసాను. అది చిన్నపాయ జీలకర్ర కారం కలిపి దంచితే బాగుంటుందండి బెండకాయ గుళ్ళోకి. వెల్లుల్లి కారం అంటారు కదా, ఆ కారం వేద్దామని దంచాను అనమాట. బాగానే మెరిగింది. బెండకాయ గుళ్ళ అట్లా వేసుకుంటేనే రుచి అండి, ఇంకే కారం బాగోదు. అప్పటికప్పుడు కొంచెం జీలకర్ర చిన్నపాయలు అన్నీ దంచేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఆ కారం. ఇంకా దాంతోపాటు ఏగుద్దులేని ఆ కారం కూడా తీసి రోట్లో కారం బాండీలు వేసాను. దాంతోపాటు బెండకాయ కూరతో పాటు ఆ చిన్నపాయ కారం కూడా వేసేస్తే కూడా అదే వేగుద్ది అనమాట. వేసేస్తా చిన్నపాయ కారం పొట్టు పొట్టుగా దంచి, జీలకర్ర చిన్నపాయలు కారం కొత్త కారం ఇంకా అట్లా వేసుకుని బాగా అయితే టేస్ట్ వస్తుందండి కూర. ఇంకొంచెం ఆగనిచ్చి తీసేద్దాంలేని కొంచెం సాల్ట్ చల్లాను. అప్పుడు దాకా సాల్ట్ చల్లలేదనమాట. సాల్ట్ తర్వాత చల్లితే బాగుంటుంది, వేగిన తర్వాత. సాల్ట్ కూడా వేసేసాను. నిమ్మకాయ ఎప్పుడైతే వేస్తామో ఆ జిగురంతా పోద్దండి కూరకి, బెండకాయ కూరకి. మజ్జిగ అయినా వేసుకోవచ్చు ఒక చుక్క, లేదంటే నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. నీళ్ళు కూడా కాగినాయండి. ఇంకా స్నానం చేద్దాం, కూరలో కారం చల్లేసా కదా అయిపోయిందని నీళ్ళు రెడీ చేసుకున్నాను. చాలా బాగుందండి మన బెండకాయ ఇట్లా వేసుకుంటే, చిన్నపాయ కారం వేసుకుంటే సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.